చాలా బాగుంది ఈ అనుభూతి ప్రతి ఒక్కరు చెందండి వారి వారి శల్కలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి ఎంజాయ్ చేయండి Thank you for showing this wonderful farmland. Thank you everyone coming along with us. ఆడుకోవడం అవును ఎన్నిసార్లు ఆడుకుంటే అంత స్మూత్ అవుతుంది రాయి కానీ 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు తీయలేదు ఈ రాయి అందరికి రావాలి చాలా బాగుంది శల్కాకు పోతున్నాం అంబరాల శల్క హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరం ఊరికి వచ్చినాం శల్కాకి అయితే పోతున్నాం చాలా రోజులు అసలు ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాం చూడలే అసలు మేము కూడా నిన్న చిల్వేరు పెళ్లి ఉండే మరి పెళ్లి కార్యక్రమం అయినాక ఊరు నుంచి మరి మా చిలక అంబరాల చిలక అని ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో నీళ్ళుండేటి కావు. ఇక ఇక్కడ ముంగట చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టుకు కిందనే పెద్ద బావి ఉంటుంది. 50 ఫీట్ల లోతు ఉంటుంది బావి. అక్కడ నుంచే మొత్తము ఊరందరూ కూడా మరి మెట్టెంబడి నీళ్ళు తీసుకుని వస్తుంటే అదే చూడు పెద్ద బాయ్ అంటే ఇంతకు ముందు అన్న చూపించిండు. ఇంతకుముందు వచ్చినప్పుడు అది లోపలి ఇంత దూరం నుంచి మోసుకొని ఇంటికి పోయి వాడుకుంటోళ్ళట. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ బావి నీళ్ళే తాగిన వాళ్ళు ఊరు మొత్తం. అప్పుడప్పుడు వచ్చి మేము ఎప్పుడన్నా పట్టణంకి వెళ్ళామంటే వీడికి వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్తుంటాం. ఊళ్ళో లేనేకుండే తాగి మంచి నీళ్ళ బావి ఇంత దూరం వచ్చేటోళ్ళ మళ్ళా వాన పడ్డా గాని ఇప్పుడు నల్లలు వచ్చి అక్కడ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. కాళ్ళు ఇట్లా జారుతుండే ఈ కట్టపొంటి జారుతుండే గానీ అట్లనే తీసుకెళ్తుంటాం నీళ్ళు తాగేటి తాగే నీళ్ళు. ఇక బట్టలు పెట్టుకోవాలంటే అక్కడ చిల్లర పిండుకుంటుంటే మాడ ఒక చెరువు ఉన్నది. ఏ బాయ్ అంటారు? పెద్ద బాయ్ అంటే పెద్ద బాయ్. పెద్ద బాయ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. కోశమ్మ గడ్డకు అంటారు. కోశమ్మ గడ్డ పెద్ద బాయ్ బాగా లోతుంది. చెల్కకు పోవాలంటే ఇంకా కిలోమీటర్ పోవాలి. అక్కడ గుండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టిర్రే. శల్క పేరు అంబరాల శల్కనంట. శల్క పేరు అంబరాల శల్క. 40 years తర్వాత ఇప్పుడే వెళ్తున్నాం. చెన్నంగి చెట్లు అంటే ఇవేనా? చెన్నంగి చెట్లు అంటే ఇవే చూడండి. చెన్నంగి చెట్లు అంటే ఇవే. మన చెలకలు కూడా ఇట్లనే ఉన్నాయి చెట్లు. ఇక్కడ ఊరు నుంచి మరి మాందాపురం నుంచి అంబరాల శల్కకు వెళ్తున్నాం. అంబరాలకు ముద్దు పెడుతున్నావా? నేనైతే ఫస్ట్ ఆ చెలకలు పోయి నేను కావాలి ఉంటుంటాడు అంబరాల కాడ. నేను అంబ చెరొక్క ములకు నిలబడి కావాలి ఉంటుంటా లేరు. ఇక చిత్తపూల పండ్లు అప్పుడు చిత్తపూల చెట్లు పండ్లు కూడా మన చెలకల మస్తు ఉంటుండే. అప్పుడు ఇప్పుడు ఒక్క చెట్టు కూడా లేదు. ఇక మన ఊరోళ్ళు అయితే తీసుకుంటే కొయ్యలు ఒక్క కొయ్యి ఉండవు మంచిగా కోసుకోపోతుండే. అన్ని కోసుకుపోయి మళ్ళీ అవి కట్టలు కట్టి అమ్ముకుంటారు. ఇప్పుడు వస్తున్నారా ఇంత కట్టి ఇక్కడ దొరుకుతుంది, అప్పుడు దొరకకుండా. ఇప్పుడు ఓటో ఇస్తలేరు. ఇదంతా పెరిగిపోయింది మంచిగా. ఆ పెద్ద అబ్బాయిని దాటంగానే ఇక్కడ నుంచి ఇది మొత్తం చిన్నంగులు. ఈ చిన్నంగుల తర్వాత ఒక వేరే వాళ్ళ
చెన్నంగులు అంటే అదే ఈ ఈ శనగ చేను పేరు చెట్లు అవి ఇవి మొలుస్తాయి చేను కదా, పేరు, అట్లా ఈ చేను చెట్ల పేరు చెన్నంగులు ఈ అన్ని కాబట్టి ఇదంతా ఈ చేను మొత్తం ఈ ఏరియా మొత్తం చెన్నంగు చెట్టు ఉంటాయి, అందుకోసం చెన్నంగులు అనే పేరు పడ్డది. జాన్ అంత ఉన్నప్పుడు ఇక్కడంతా తిరిగి ఆడుకొని మొత్తం నీళ్లు లేకుంటే మంచి బండల నీళ్ళ తాగి ఆడుకొని చాలా కష్టపడ్డారు బేట. చెట్టు చుట్టూ ఇక ఇది బార్డర్, ఇది ఇట్లా కలిసిపోయింది, ఇట్లా మళ్ళీ ఇటు వెళ్తుంది. అట్లా మళ్ళా వెల్కమ్ టు అమరాల శిల్క. వాటర్ తీసావా ఒకసారి? జేసీబీ తోటి ఇదంతా సాఫ్ చేసాం. అగో అక్కడ చూడ కట్టెలు కుప్ప, ఎంత కుప్ప ఉంది. నిన్న కట్టెలు మస్తు, పొయ్యిల కట్టెలు మస్తు అయిపోయి. అప్పట్లో మా పెద్ద మనుషులు బాయి దోవిచ్చారు, ఎంత కష్టపడి చేతులతోటి. 40 సంవత్సరాలు నుంచి రాలేదు ఇక్కడ చెలక, ఎప్పుడు చూడలేదు. అట్లా చెట్టు ఉందా అక్కడ దాకా లాస్ట్ 1 మంత్ కింద వచ్చినాం, మళ్ళీ ఇప్పుడే ఇక్కడ అప్పుడు వచ్చి జేసీబీ తోటి అంతా క్లియర్ చేసినాం. ఆ చెట్లు దాటి 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ, అంటే 40 సంవత్సరాలు అంటే అంతకుముందు నాన్న వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మనం అయితే తెలియదు అన్నట్టు, పుట్టి నుంచి కూడా తెలియదు, పుట్టి నుంచి ఇక్కడ రాలేదు. బాయి కొట్టినాం. అయితే అప్పట్లో తవ్వించిన బాయి నా కాక నాన్న అంటే నీళ్ళ కోసం ఏదైనా పంట వండియాలంటే నీళ్లు కావాలంటే ఇదంతా పడి చేతులతో మొత్తం మనుషులతోటే టోటల్ 30 అది చాలా లోతుండే. అంత మట్టి వర్షానికి అంతా కలిసి ఇంకా ఏమంటారు పైకి వచ్చేసింది. ఇది బాయ్ కాక నాన్న వీళ్ళందరూ కలిసి ఇక్కడనే ఉండి ఇక్కడనే కష్టపడి చేతులతో ఎత్తింది అంతా. ఇది లోపల ఒక బోర్ ఉండే, అంటే ఇక్కడ పంట వండియాలన్నా ఏం వండియాలన్నా ఇదే నీళ్ళ ఆధారం. కిందికెళ్ళి చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ బావికి కొబ్బరికాయ నేనే కొట్టాను. బాయికి కొబ్బరికాయ అన్న కొట్టిన స్టార్టింగ్, అంటే స్టార్టింగ్ శంకుస్థాపన అంటారా. అయితే ఇంకా అక్కడ అన్న ఒక గుండె ఎక్కిన ఇంతకుముందు చూసిన నెల కింద చూపించిన చూడు, అక్కడ కూడా వెళ్దాం మనం. అప్పుడైతే సినిమాల్లో చూపించినట్టు మొత్తం ఇట్లా జంగల్లోకి వెళ్ళి ఇట్లా కిందికి వెళ్ళి పైకి, ఇంకా అక్కడ ఉందేమో కదా ఏరియా అది. ఉదాహరణకు ఇగో ఇది ఎట్లా కనిపిస్తుంది, దీంట్లో లోపల వెళ్ళాలంటే ఎట్లుంటది, అక్కడ కనిపిస్తుంది చూడు, దాంట్లో లోపల వెళ్ళాలంటే ఎట్లుంటది, అట్లా ఉండే. ఇప్పుడు కనీసం మనుషులు తిరగడానికి అన్నా ఉంది. మస్తు పెద్దది, 12 ఎకరాలు అంటే మామూలు. వేప చెట్లు, టేక్ చెట్లు, చిన్నంగి చెట్లు. ఇగో చెట్టు ఉన్న చూడు, ఇగో బౌండరీ అది. ఆ చెట్టే కూడా అగో అక్కడ కనిపిస్తుంది, దూరంగా కనిపిస్తుంది చూడు. ఆ చెట్టే కూడా మనుషులు, మన పెద్ద డాడీ వాళ్ళు వాళ్ళందరూ చేతులతో కట్టింది. కడతారు కదా, అది అంతా తీసుకెళ్ళి మంచి కనబడుకుంటుండే మన చుట్టూ. చిన్న ఆయన చిన్న నాయన అంటే వాళ్ళ నాయన. ఇప్పుడు వీళ్ళ తాతోళ్ళ, మీ తాతోళ్ళ నాయన ఉండేనా, వాళ్ళ అన్నదమ్ములు అన్నట్టు. మళ్ళా తాత ఒక్కడే, తాత అన్నదమ్ములు గారు అట్లా. కానీ వాళ్ళు అంతా రాళ్ళది అంత కట్టి రెండలు అంటే చేతులతో ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి కనబడుతుంది కదా మీకు, దాని మీద ఉంది చెట్టు మొత్తం. అవునవును, మొత్తం ఆడ కూడా సందులే తెట్టే. ఎన్ని రోజులు పట్టి ఉంటుందో రోజంతా ఇంట్లో చేసుకుంటా తెట్టి పెట్టుకుంటా ఇట్లున్నారు అన్నట్టుగా. రాత్రి రోజు కష్టం అనుకో. ఇప్పుడు అంటే ఇట్లా తెట్టి పెడుతున్నారు వాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి కాకుండా అన్నం అంటే మన తెట్టె గురించి అనే కాదు. ఇప్పుడు మన చేనులో దీంట్లో పని ఉంటది కదా, ఈ పని అట్లా. ఆయన కూడా మస్తు పని చేసిండు ఇంట్లో, చేయలేడా ఆయన కూడా పోతులతోని వ్యవసాయం చేసిండు అంటే ఇంట్లో పోతులతోని వ్యవసాయం కూడా చేసిండు. ఇదంటే ఇద్దాగా అదంటే అదే దాకా అంతే.
అరే వద్దు, వద్దు. అన్న తీసుకుంటే కొంచెం తీసుకుంటా. 4 రోజులు పని నడిచింది. రోజు ఒక్క ఊరికి దగ్గర ఉండాలి, మళ్ళీ స్నానం చేసుకోవాలి, మళ్ళీ పొద్దుగాల రేసి రావాలి, టిఫిన్ చేసుకోవాలి, టిఫిన్ లేకుంటే బుణపల్లి దగ్గర వచ్చేసేయాలి. ఫస్ట్ డే వదిన కట్టించింది మంచిగా కారం కారం పాలకూర పాలకూర పప్పు మంచిగా తిన్నాం. కారం. అంటే కారము అన్న గురించి కట్టిన, ఎందుకంటే అడవిలో పోయినప్పుడు కారంతో తినాలని అంటాడని ఆయన గురించి అల్లం ఎల్లిగడ్డ అదన్నీ కలిపి కారం కట్టాడు. బాగుంది. బాగా ఎండది ఓడమిన్నా ఇంకా అయిపోలేదే. అది తాగు, మళ్ళీ తాగొద్దు, 2 మిక్స్ అవ్వద్దు. అది తాగు. ఆహాహా. ఎంత టైం పడుతుంది నీకు? గిడంగా వేసి వదిన పోదారి పెట్రోల్ కొట్టిస్తాం, బాడాలు కొట్టిస్తాం. ఇప్పుడు కట్టలు బయట ఊడ్చేటి అయ్యో వీటితోటే తయారు చేస్తారు. ఇక ఇవే 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 ఊర్లల్లో బయట వాకిలుకరా ఇలాంటి వాటితోటి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అమరాలు కూడా ఎక్కుతాం. అసలు టైటిల్ అంబరాల శిల్క కాదు, ఇప్పుడు వద్దా అంటుంది. అవి ఎక్కడికి ఎట్లా వస్తుంది పిల్లలు? అవునా? కాదు, పిల్లలు ఆకలిగా ఉంటారు. మీ అక్క కూడా ఎక్కుదామా అంటుంది. ఓటింగ్ ఎక్కువనే ఉంది కానీ అవునవును. సిటీలో బీడీలు తయారు చేస్తారు కదా, ఈ ఆకుతోటే బీడీలు తయారైతాయి. కొంచెం ఒక చిన్న ఏరియాను కొంచెం గుట్ట లెక్క ఉంది. అందరు పదండి. ముందు అన్న ఎక్కిన రాయి దగ్గరికి వెళ్తున్నాం అందరము. నిదానంగా రండి, జారుతారు. కొండలు ఎక్కాలి, ఇదంతా కొండలు ఉన్నాయి. నిదానంగా రండి. నిదానంగా రండి, అందరూ నిదానంగా రండి. ఎట్లా దిగుదామా? అరే మీ అందరికి రావడానికి వస్తుందా? వాటర్ ఉంటే వాటర్ అంత లేదు నేను చెయ్యాలి నుంచి జారుకుంటూ ఇక్కడికి వచ్చేసిన. అమ్మా నేను చెయ్యాలి నుంచి జారుకుంటూ 40 సంవత్సరాల కింద అన్న దానిపైన ఎక్కి ఇక్కడంతా ఏరియాను పరిశీలించేటోడు. దానికోసం ఇక్కడ దాకా వచ్చినాము. ఇప్పుడు అది కూడా చూపిస్తాం మీకు అందరికి. అదే ఇంతకుముందు 1 నెల ముందు వచ్చినాం మేము. ఆ నెల ముందు చూపించిన, ఇప్పుడు మీ అందరికి కూడా చూపిస్తాను. టోటల్ ఎర్రోళ్ళ ఫ్యామిలీ మొత్తం.
అక్కడ కూడా వెళ్దాం అండి. అక్కడ వెళ్దాం. దీని కింద మొత్తం గ్యాప్ ఉంది చూడు. ఈయన కూర్చుంటాడు వర్షం వర్షం పడ్డప్పుడు అన్న దీన్ని వెనకాల దాచుకునేటోడు. ఈయన కూర్చుంటాడు. అంబక్క నేను, అంబక్క, పెద్దక్క, పెద్దక్క నేను దాచుకుంటాడు. ఇంకా అక్కడ పోతే నీళ్లు ఉంటుండే, రాళ్లలో నీళ్లు ఉంటుండే, అవే నీళ్లు తాగేటోళ్ళు. ఈ ఈ ఈ ఎండలో అసలు నీళ్ళే ఉండేది కాదు. దాహం వేస్తే అక్కడ ఒకటి చిన్న రాయి ఉంది, ఆ రాయిలో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు. ఇంత ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ. అయితే అప్పుడు ఈ గుండె ఎక్కిరు కదా, ఇప్పుడు ఎవరెవరు ఎక్కుతారో చూద్దాం. బెండి ఎక్కేసిండు ఆల్రెడీ. నెక్స్ట్ ఎవరు ఎక్కుతారు? గ్రిప్ ఉంటది కాళ్ళకి. ఇగో ఇట్లా ముఖాలు ఇట్లా పెట్టి ఇట్లా ఆడో కాలు పెట్టు, ఇదిగో చేతి పట్టుకో. చేయి పట్టుకోవాలి మీరు, చేయి పట్టుకోవాలి. మెల్లగా అందరు ఎక్కొచ్చా. కానీ కొంతమంది దిగిన వాళ్ళు ఫోటో దిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫోటో దిగినాక మళ్ళీ అందరూ వాళ్ళ పిల్లలు దిస్తే కాదు వస్తుంది అందరూ. వెనక మలరాలు పెట్ట నాకు చెయ్యి. ఎక్కలేదు, ఎక్కలేదు. చూస్తే గుండె చిన్నగా అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది. ఫోటోలు దించుకున్న దిగిన కొద్ది ఒక్కొక్కటి దిగి ఒక్కరిని ఎందుకు మిస్ అవుతుంది? అయితే 40-45 సంవత్సరాల అప్పుడు నేను అక్క అంబక్క పెద్ద అక్క అన్నమాట. అయితే ఇద్దరం కూడా ఇక్కడ మన ఇంటికి సంబంధించిన ఇడ్లు, గోదలు, పోతులు ఇక్కడ మేపుతుంటే మొత్తం మీద 12 ఎకరాల భూమిది ఈ శలక, అంబరాల శలక అంటారు. అయితే దీంట్లో మొత్తము మనము పంట పెట్టినాం, మొత్తం అంతా కూడా జొన్నలు, మినుములు, అనుములు ఇట్లా అన్ని రకాల పంట పెడుతుంటే. అయితే ఇక్కడ మొత్తం కూడా చాలా మంచి భూమిది, మస్తు పంట పండుతుంది. అయితే 4-5 సంవత్సరాల తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినాం. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడే రీసెంట్గానే మధ్యాహ్నం ఒకసారి 2 సార్లు వచ్చినాం, కానీ రీసెంట్గా వచ్చినాము. అయితే చిన్న నడిపి కాక తర్వాత చిన్న కాక కూడా దీంట్లో వ్యవసాయం చేసాం. ఇలా దున్నిందో ఈ రాయి మీద ఎక్కి అంటే రాయి మీద ఎందుకు ఎక్కడం? ఈ రాయి మీద ఎందుకు ఎక్కడం అంటే ఇక్కడ గోదలు అక్కడక్కడ ఉంటాయి కదా, క్లియర్ గా కనబడడానికి. ఇది ఎక్కి చూస్తే కొంచెం అక్కడక్కడ ఏమున్నాయి కనబడుతుంది, దూరంలో ఉన్నాయి అని కనబడుతుంది. రెండోది ఏంటంటే వర్షం పడితే ఈ గుండుకు ఈ రౌతు కింద కొంచెం ఇది చెత్తిరి లెక్క ఉంటది జర, కొంచెము దాని కింద వర్షం పడకుండా కింద బాగా ఇట్లా చెత్తిరిలా ఉంది, చెత్తిరి లెక్క అట్లా దాని కింద వర్షంకు తడవకుండా కూర్చుంటుంటుంది ఆ రోజులలోనే. అయితే ఏదన్నా పంచాయతీ చెప్పాలన్నా, మంచి చెడ్డ చెప్పాలన్నా పెద్దనాయనని ఉండి చేస్తుండట. అయితే నా పెద్దనాయన కన్నా ముందు నాయనళ్ళు ఇప్పుడు తాత ఉన్నాడు కదా, మన తాత. ఇప్పుడు పెద్దనాయన పేరు నాగయ్య, తర్వాత చిన్న నడిపైన పేరు నరసింహులు, చిన్న పేరు యాదగిరి. వీళ్ళు 3 అన్నదమ్ములు, ఇంకా 2 ఆడపిల్లలు, అంటే కొంతమంది భోగంగా కూడా 2. అయితే వీళ్ళ తండ్రి ఉన్నాడు కదా శివయ్య, ఆయన పేరు. ఇక ఆయన అయితే మొత్తము మన 2 బస్సులలో కూడా 2-3 పెద్ద మనుషులు ఉంటే అందులో ముఖ్యమైన పెద్ద మనిషి. అయితే ఇంకోటి మన దగ్గర ఉన్నది ఏంటంటే శివతాత కుటుంబం అనుకో, శివతాత కుటుంబం, శివతాత కుటుంబం. అయితే ఆయన ఒక కూడా శివతాత పేరు నాకు పెట్టారు, శివతాత పేరు నాకు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత ప్రేమగా అందరు కలిసిమెలిసి ఉండేటి అన్నదమ్ముల పిల్లలు కూడా ఎవరు ఉంటారు. అయితే మన కుటుంబం అందరు కూడా అట్లా ఇప్పుడు అందరు శివతాతకు పుట్టిన కొడుకులు, కూతుర్లు, వాళ్ళ పిల్లలు అందరు కుటుంబంగా కలిసి ఉండడం కూడా అది ఒక మనకు ఆయన ఒక పెద్దరికము, ప్రేమ అన్ని కలుపుకొని పోయే తత్వం ఉండేనేమో అట్లా అందరికి. శివతాత క్యారెక్టర్ మళ్ళా మణ్మణికి శివన్నకు వచ్చింది.
అయితే నెక్స్ట్ మా ప్రోగ్రామ్ కూడా ఏమనుకుంటున్నాం అంటే శల్క దావత్ చేయాలనుకుంటున్నాం. దావత్ ఎందుకోసం అంటే ఈ శివతాత ఫ్యామిలీ మొత్తం ఒకసారి గ్యాదర్ కావాలని అది ఒకసారి అనుకుంటున్నాము. టోటల్గా అది ఖచ్చితంగా చేస్తాము. అందరు కలిసి కూడా ఒకసారి శల్కలో చిన్న ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. ఓన్లీ ఫ్యామిలీ కలవడానికి, శివతాత ఫ్యామిలీ కలవడానికి. మేకను కోసి ఇక్కడే మొత్తం ఇక్కడే కోసి ఇక్కడే వండుకొని టెంట్ వేసి ఇక్కడే టోటల్ ఫ్యామిలీ అంటే వీలైనంత మటుకు ఎంత మంది ఉన్నారో, ఎంత ఫ్యామిలీ ఎంత పెద్దగా ఉందో అంతమంది కూడా టోటల్ రావడం. ఇదంతా ప్లాన్ కూడా అన్నది శివ అన్నది. ఎందుకంటే శివతాత అన్న తాత కోసం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు దాకా. సేమ్ దాని అట్లనే అన్న కూడా శివన్న కూడా కోరుకుంటున్నాడు. ఇది పెట్టిన దాకా నీకు ఇబ్బంది అన్నట్టు. అంటే ఫస్ట్ చాలా రోజులు అవుతుంది కదా, అంటే ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువ కూర్చోవచ్చు. ఇప్పుడు ముఖంలా ఎక్స్ప్రెషన్ చూసిరు. అయితే ఇప్పుడు దిగినాం కదా, ఇప్పుడు దిగేటప్పుడు ఈజీగా అవుతుంది ఇక. అంటే ఫస్ట్ కదా. ఇంకొకటి స్పెషల్ అన్న ఆడుకున్న రాయి చూద్దాం రండి. వీళ్ళందరూ దిగాను. ఈ నీళ్లు అన్న ఏం చేస్తాడంటే స్టోరేజ్ అవుతుంది అనమాట. ఈ అడవిలో నీళ్లు దొరికేది కాదు కదా, తెచ్చుకున్న నీళ్ళు అయిపోతుండే. అయితే దీనిలో నీళ్లు ఉంటుండే, మంచిగా ఫ్రెష్ ఉంటుండే. పైన ఇట్లా కొద్దిగా ఇట్లా ఇట్లా అనుకొని ఈ నీళ్ళు ఆగుతుంది. కానీ నేను కూడా అనుకోలేను, అంటే అందరం కలిసి ఇట్లా వచ్చాను మనము అన్నట్టుగా. రాగానే ఇద్దరు అడుగుతుంటాం. ఈ రాయిని కరిగేటోళ్ళు మీరు ఇట్లా లాస్ట్ ఉంటాయి కదా, అంటే ఎందుకు కరిగేటోళ్ళు? దీనికోసం మీరు ఆడడానికి యూజ్ అవుతానే. వర్షాకాలంలో బాగా నీళ్ళు అవుతుండే కదా, వర్షాలు పడ్డప్పుడు ఏం చేస్తుంటే మంచిగా కడుగుతుండే నీళ్ళు, వర్షంలో కడుగుతుండే. కానీ మీకున్న దాని ఎక్స్పీరియన్స్ అవి మాకు రావిగా. అనుభూతి మాకు రాదు. ఇప్పటి పిల్లలకైతే రాదు, అసలే రాదు. ఇప్పుడు నార్మల్ వాటర్ కి ఫ్రిడ్జ్ వాటర్ లేకపోతే కూడా విసుగుపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు నెక్స్ట్ టైం పోదాం అక్కడ. ఈత ఎక్కడెక్కడ కొట్టిండో అన్న అక్కడ వెళ్దాం నెక్స్ట్ టైం. ఇక్కడ లేదు కదా, ఇది ఓన్లీ అడవి. గీడ ఉంటది బాయ్, ఒకటి ఉంటది. అంటే నా సోపతి ఇప్పుడు జీతాలు ఉండి పని చేసుకుంటే వాళ్ళకి అందరికి కూడా ఇట్లా కుటుంబంతో నచ్చేటి చూసి అదృష్టం కూడా కలగకుండా, ఎవరికి కలవదు, సావినంగా కలగకుండా. అంటే మీకు ఎవరికి స్విమ్మింగ్ వస్తుంది? నాకు కూడా వస్తుంది స్విమ్మింగ్. కాకపోతే గడ్డపార ఈత అంటారు దాన్ని. గడ్డపార ఎట్లా ఈదుతుందో అట్లా ఈదుతా. ఒకటి ఉన్నది, ఒక రాయి, ఇంకొక రాయి ఉంది ఆడుకునే రాయి. దాని మీద అందరు ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి. పదండి. అరే ఎవరు కూడా దీని మీద ఎక్కితే సింపుల్ అని ఆలోచించొద్దు, ఎందుకంటే స్లిప్ అవుతుంది. నాకే ఇప్పుడు 2 సార్లు స్లిప్ అయింది. అయితే అన్న ఇట్లా 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 అంటే టైం పాస్ గా ఇట్లా అనేటోడు అంట. ఇది కంటిన్యూ ఇట్లా మన కింద. కానీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెట్టే కూడా ఇంకా అట్లనే ఉన్నది. అంటే పోయింది చాలా విన్నా కానీ ఉన్నది మనకు. ఆ గుండు కిందనో అక్కడిక్కడ కూర్చుంటా జాగ్రత్తది, జాగ్రత్త పెట్ట. ఇక్కడ అడుగు పెట్టు. ఫస్ట్ సంటాల్లో పెట్టుతుండు, గీడు పట్టుకుంటూ ఉన్నారే అని జరుగుతుంది కాదు, ఇతలు పట్టుకున్నట్టు కానీ ఆడ పట్టుకుంటాడు కదా. ఆలోచన రాదు, ఎన్నో రాళ్ళు ఎత్తుకపోయినారు. అంటే టైం పాస్ కు చిన్నగా ఉండుంటే మేము అందరం కూడా పక్కకున్న పిల్లలు అందరు కూడా చూడ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయి. 40 సంవత్సరాల కింద అన్న దీని మీద ఆడుకున్నాడు. అన్న పెళ్ళయి ఇంచుమించు 30 సంవత్సరాల పెళ్ళయి, అన్న పెళ్ళయి 32 ఇయర్స్ అయింది. అన్న ఇప్పుడు తీసుకొచ్చి సేమ్ అన్న చిన్నప్పుడు అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద ఆడుకున్న రాయి మీద ఇప్పుడు వదిన ఆడుతుంది. చింటూ చూస్తావా? అట్లా చింటూ చూడండి, శివన్న వాళ్ళ చిన్న కొడుకు.
చూసినా అసలు అనుభూతికి చెందిండు చింటూ, అనుభూతి చెందిండు. చెప్పులేసుకో చింటూ, చెప్పులేసుకో. ఈ కాలు వజన్ తగ్గియాలి. ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ అంటే తమ్ముళ్ళు అందరు చాలా మంచోళ్ళు. మళ్ళా ఇంకా అంతకన్నా ఇంకా కలిసి వచ్చిన వాళ్ళు అందరూ మరదళ్ళు. సింపుల్ గా ఏదో రాయి పెట్టడం కాదు, చాలా ఆనవాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అరిగిపోయింది, చాలా అరిగిపోయింది ఇది. ఆడుకోవడం అవునవునవును కాదు ఇది. అవును, ఎన్నిసార్లు ఆడుకుంటుంటే అంత స్మూత్ అవుతుంది రాయి. 40 సంవత్సరాల కింద, కానీ 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు తీయలేదు ఈ రాయి. ఈ రాయి ఎవరు తీయలేదు. పోగు ఈ కాలు వదంతి ఇక అది అది అక్కడ కూడా ఆంతుంది మంచిగా. అందరు కాదు. గోటీలు కోట్బాట ఆడినాం. ఇటు వెళ్ళిపోవచ్చా? పట్టుకోవాలా? జర అరే రే 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 మంచిగా కరెక్ట్. చాలా ఎన్ని మాట్లాడుతున్నా మీరు? ఇప్పుడు 3-4 మాట్లాడుతున్నా. రోడ్ సరిపోతుంది, రోడ్ తెలియదంటారు. వచ్చిండంట. పెళ్లి చేసుకుంటాడు. అది ఎప్పుడు తెచ్చాడు? మనమే తెచ్చినాం. అది నెల రోజుల నాడు జేసీఎఫ్ నడిచింది కదా, అప్పుడు తీసుకొచ్చినాము. ఇక ఈడ ఆ చెట్టు కింద కూర్చుంటుంటే తినుడు ఈయన తింటుంది. ఇక ఉండాలి అని ఆడ పెట్టుకొచ్చిన. అందరికన్నా ఈడే ఎక్కువ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్. ఇక్కడ అక్కడ ఎక్సర్సైజ్ అవుతుందా? ఇదండి ఇప్పటిదాకా చూసిరు కదా ఎంత అనుభూతి. దాంట్లో అడవిలో గుట్టలలో ఎక్కేదంతా మాకైతే చాలా అనుభూతి ఇది. ఇదంతా కూడా అన్న చూయించిండు. అయితే ఈ మనం తిరిగిందంతా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పాలి, అది నేను అనేది. మీరు ఒక్కసారి చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పండి. అన్న నేనైతే మేము ఫస్ట్ స్టార్టింగ్లో ప్లాన్ చేసినాము, ఇంకా ముందు ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాము. మా ప్లాన్ ఇంతకుముందు చెప్పినా కదా,
చిలక దావత్ అని చెప్పి తాత శివయ్య తాత ఫ్యామిలీ మొత్తం రావాలి. అయితే చిన్న చిన్న ముక్కలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం తిరిగిందంతా ఎక్స్పీరియన్స్ ఒక్క ముక్కలో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. బాగుంది, శల్క మొత్తం బాగుంది. ఎప్పుడు తిరగలేదు, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది. చాలా బాగా అనిపించింది. కొండలు ఎక్కడము, ఆ పెద్ద బండరా ఎక్కి మొత్తం సరౌండింగ్ చూడటం కూడా, మళ్ళీ అక్కడ వాటర్, మళ్ళీ ఆ తర్వాత గుండు ఆడుకోవడము చాలా బాగుంది. Thank you for showing this wonderful farmland. Thank you everyone coming along with us. That's it. నాకు రెండు నచ్చినాయి. పెద్ద గుండు ఎక్కినాం చూడు, అది మంచిగా నచ్చింది. మళ్ళీ రాయి మీద ఎక్కినాం చూడు, అది నచ్చింది. అయితే మేము ఇప్పటి వరకు అయితే ఫారెస్ట్ అని అనుకునే వాళ్ళం, కానీ మా దగ్గరనే మా సొంతగా ఎంత ఫారెస్ట్ లాగా ఉంది అంటే మేము చూసింది ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడు మేము చూసిన నుంచి అయితే మేము ఎక్కడో ఏదో చూసి ఫారెస్ట్ అనుకునే వాళ్ళం. మా సొంతదే మాకు ఇంత పెద్దగా ఉంది అని మేము ఇప్పుడు తెలుసుకున్నాము. మేము చాలా ఎంజాయ్ చేసినాము. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కూడా, ఇప్పుడు మా మామయ్య వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఇక్కడ మేము అందరం కూర్చొని వంటలు చేసుకొని తినాలని కూడా మాకు ఒక కోరిక. అందరు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటే కూడా మాకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో చిలక చూడాలని అన్నారు. అయితే ఈ రోజు వచ్చాము ఇక్కడ అందరం మా ఫ్యామిలీతోని. అయితే ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, దాని మీద అందరు ఎక్కినాం. అప్పట్లో బాగా చిన్న ఉన్నప్పుడు ఎక్కిండట. అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్కినప్పుడు దిగడానికి చింటు పట్టుకున్నప్పుడు అప్పుడు ఎంతో ఇట్లా ఆనందంతో మేము చాలా నవ్వుకున్నాము. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చి కూడా ఇక్కడనే వంట చేసుకొని మేము ఇట్లా అందరం ఉందాం అనుకుంటున్నాం. ఆ గుండు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోసారి వచ్చినప్పుడు అక్కడనే ఉందాం అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరికి రావాలి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ అనుభూతి ప్రతి ఒక్కరు చెందండి. వారి శల్కలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఫారెస్ట్ ని అనుభవించండి. ఎక్కడో వెళ్ళి టూర్లకి వెళ్ళి అక్కడ ఇక్కడ చేయడం కాదు, మన సొంత శల్కలే ఉంటాయి. అక్కడ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీస్ అందరినీ పెంచుకోండి. బాగా అక్కడ వంటలు వండుకొని తినండి. ఇటువంటి ఫామ్ హౌస్లకు రండి, అక్కడ ఏదైనా చెట్లు వేసి ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్తూ ఉండండి. సమ్మర్ లో ఫస్ట్ టైం ఒక్కొక్కసారైనా వెళ్ళి రండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తే మైండ్ లో కూడా రిలీఫ్ ఉంటాయి. ఓకే రండి. బాయ్ బాయ్. టోటల్గా ఎండలో 2 కిలోమీటర్లు నడిచాము, చెట్టు కింద ఆగినాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ముత్తాతల ఫ్యామిలీ నుంచి, అట్లీస్ట్ తాత ఫ్యామిలీ, తాత పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని ఒక్కసారైనా అందరూ ఇట్లా మీట్ కావాలని మేము అనుకుంటున్నాం అందరము. అయితే మేము ప్రయత్నం చేస్తున్నాము, శివయ్య తాత ఫ్యామిలీ అందరూ కూడా కలవాలని. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కూడా తాత సంబంధించిన పిల్లలు వాళ్ళందరూ కలుసుకోవాలి. చిన్న అపార్థాలు వస్తాయి, చిన్న మనస్పర్ధాలు వస్తాయి, కానీ అవి ఎవరు కూడా పట్టించుకోవద్దు. మనం ఉన్నన్ని రోజులన్నా అందరం కలిసి, అందరం ఉన్న 4 రోజులు సంతోషంగా కలవాలని మా కోరిక. ఇట్లా కలవడం వల్ల పెద్ద మనుషులు అంటే అమ్మ నాయన వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తారు దీనివల్ల. అదే లాస్ట్ ఇప్పుడు మనం చెలక ఊరు అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి కలుద్దాం. చెలక ఎండ్. ఓకే.